అసురసేన మహాపరాక్రములైన దైత్యులారా, మేము మా యొక్క సంకేత మాత్రం చేతనే మీకు జన్మనిచ్చాము. ముందుకు పదండి, ఆ స్వర్గంపై ఆక్రమణ చేసి మన అధీనంలోకి తండి. మీకు విరామం ఇక స్వర్గంలోనే. దుర్గమాసుడికి వరప్రసాదిత వీర దుర్గమాసురునికి దైత్య శత్రువులైన దేవతలారా, దైత్యరాజు దుర్గమాసురుని కొరకు స్వర్గాన్ని దైత్యరాజు దేవతల బాలిటి మృత్యువు కావాలి. దేవేంద్ర, ఇప్పుడు మన మహిమాన్విత శక్తులు నశించిపోయాక మనం దైత్యుల్ని ఎలా ఎదిరిస్తాం? మనం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గంపై మన అధికారాన్ని విడువరాదు. పరమవీర దేవతలారా, లేవండి, ఆ శత్రువుకి మీ శక్తుల రుచి చూపించండి. దేవతలారా, మీ పరాక్రమాన్ని, బాహుబలాన్ని, శక్తులను ప్రయోగించండి. అగ్నిదేవా, మీ నోట్లో నుండి వచ్చేటటువంటి భీషణ జ్వాలలు ఏమయ్యాయి? పవనదేవా, వరుణదేవా, మీ శక్తులన్నీ ఏమైపోయాయి? వీళ్ళ వల్ల ఏమీ కాదు. అంతేకాక తమ ఎదుట కాలుడి కన్నా భయానకంగా విరాట్ దైత్యరాజు దుర్గమాసురుని చూసి వీళ్ళ సాహసము సమాప్తమైపోయింది. చూస్తారేమిటి? బంధితుల్ని చెయ్యండి ఈ భయభీతులైన మూర్ఖులని. దేవేంద్ర, మమ్మ ఆశ్చర్యంగా చూడకు. అదృశ్యం అవడం ఉచితము, ఇంకా గురువు ఆదేశమును. అంటే ఈ నిర్బల ప్రాణి దేవతల రాజైన ఇంద్రుడా? ఇతడిని నేను ఇప్పుడే నమిలి మింగేస్తాను. నువ్వు భయపడకు సుందరి. దైత్యరాజు దుర్గమాసురుడు సుందర నారీమణులను ప్రేమిస్తాడు. రా రా రా. నిర్బలులు, శక్తిహీనులు అయిన పిరికి దేవతలు మా ప్రచండ శక్తి ముందర భయభీతులై పారిపోయారు. ఇప్పుడు స్వర్గంపై మనదే అధికారం, దైత్యులదే. త్రిలోకపతి దైత్యరాజు దుర్గమాసురునికి జయము. పరమదయాళు భగవంతుడు దుర్గమాసురునికి జయము. భౌతికానందానికి దుర్గమాసురునికి జయము. నారాయణ నారాయణ. దేవగురు, ఇది పృథ్వీలోకంలోని ప్రఖ్యాత సిద్ధాశ్రమం. ఇక్కడ ఒకప్పుడు 8 జాములు, యజ్ఞాగ్ని,
ప్రజ్వరిల్లుతూ ఉండేది. మరి నేడు నేడు ఇక్కడ దుర్గమాసురుని వినాశకర లీలలను చూసి సదా ప్రసన్నచిత్తుడై ఉండే నారదుని హృదయము దుఃఖిస్తూ ఉన్నది దేవగురు. మరైతే నడు దేవర్షి, ధర్మ సంస్థాపన కార్యాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిద్దాము. ఇక్కడి నుంచా? అవును నారద. భౌతికానందానికి దాతైన దుర్గమాసురునికి ఋషులారా, మీరు పృథ్వీ యొక్క స్వాభిమానానికి కేంద్రస్థానం. నేడు ఇలా మీ ధర్మాన్నే మర్చిపోయారా? ధర్మమా? ఇప్పుడు మదిర తాగడం ఆనందాన్ని పొందడమే మా ధర్మం. మీరు ఎప్పుడైనా మదిర తాగారా? తాగి చూడండి. ఎప్పుడు ఇక్కడ సుందరి మనలు వస్తారు, మధురాన్ని ఇస్తారు, తాగుతారా? తాగితే మీ ధర్మం భ్రమ కూడా ఇక దూరం అయిపోతుంది. మధురని తాగటమే మా ధర్మం. అవును, ఈ సిద్ధాశ్రమంలో ఇప్పుడు ఒకటే ధర్మం. అదేమంటే దుష్ట కర్మల అధికారాన్ని అంగీకరించడం. ఋషులారా, మీరంతా ధర్మ విముఖులైనందుకు పరిణామంగా నేడు పృథ్వీలోకం కరువు, మహమ్మారి ఇంకా భయానక విపత్తులను ఎదుర్కొంటోంది. దేవగురు, ఇక్కడి పరిస్థితి నరకం కన్నా హీనం. తెలుసును దేవఋషి, తెలుసును. ఎప్పటిక ధర్మం పేరంటేనే భయం. ఈశ్వర ఆరాధనతో జీవితంలో సంకటాలు ఉత్పన్నమవుతాయి. అంతకు మించిన విషయం అంటే వేదాలు బందీలుగా మారడంతో మేము ధర్మం పరిభాషను మర్చిపోయాం. అవును దేవర్షి, కృపతో మాకు చెప్పండి, ఈ ధర్మం ఏమిటి? సమాజానికి వేదాల అవసరం ఏమిటి? ఋషులారా, వేదాలు వైదిక సంస్కృతికి మూలాధారమైనవి. అవి విద్యా జ్ఞానాల అక్షయ భాండాగారాలు. జగత్తులో ఉన్నటువంటి జ్ఞానం, విజ్ఞానం, విద్యలు ఇంకా కళలు, వీటన్నిటికీ ఆదిభూతమైనవి వేదాలు. వేదాల అధ్యయనము, మననము, ఆ వేదానుసార ఆచరణతో మనుష్యులు తమ స్వరూపాన్ని తెలుసుకుని తమ లక్ష్యాన్ని గుర్తించి తమ లౌకిక పారలౌకిక జీవనం ఆనందమయం చేసుకోగలరు. సృష్టి యొక్క ఉత్పత్తితో మనిషి ఈ జగత్తులోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ విశ్వం అతనికి ఒక సమస్య అయింది. అతనికి ఈ విషయమే తెలియదు, అతను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. అప్పుడు పరమాత్మ మానవుని బుద్ధిని సన్మార్గంలోకి తేవడానికి అతనికి వేదజ్ఞానం ప్రసాదించారు. మరి ధర్మం ఏమిటి? ధర్మము అంటే ఈ సృష్టినంతటినీ ధారణ చేసేది. ధర్మమే వేద విహితము. పరాత్పర బ్రహ్మ పరమాత్మ శివశంకరులు ఏ ఉద్దేశంతో అయితే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిని సృజించారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయటం ప్రతి ప్రాణి యొక్క ధర్మము. అగ్ని యొక్క ధర్మం తాపం కలిగించటం, జలం యొక్క ధర్మం ప్రాణులందరినీ రక్షించి దప్పికగొన్న కంఠాలను తృప్తిపరచడం. మానవ ధర్మం ఏమిటి? విశ్వబంధుత్వము, సత్యాచరణ, ప్రాణులందరినీ ప్రేమించడం, ఇంకా అహింసా పదంపైనే నడుస్తూ ప్రతి క్షణము పరమ శివశంకరులను స్మరిస్తూ ఉండడం, ఇదే మరి మానవ ధర్మం. ధర్మం యొక్క ఈ వాతావరణంలో ధర్మము వేదాల జ్యోతిని చూపినందుకు మేము మీకు సదా రుణపడి ఉంటాం. ఋషులారా, మీరు రుణపడి ఉండాలి అంటే ఆ పరమశివశంకరులకు రుణపడి ఉండండి. మేము ఇక్కడికి ఆయన ప్రేరణతోటే వచ్చాం. చెప్పండి పరమశివ శంకరులకి. కైలాసపతి పరమశివ శంకరులకి. శివుని జయ జయధ్వనాలు. దైత్యరాజు దుర్గమాసురుడు మాకు ఏకైక భగవంతుడు. త్రిలోకపతి దుర్గమాసురుడు మాకు జీవితంలో ఆనందమయ మార్గాన్ని చూపించాడు. మీనంతా శివునికి జయ జయ ధ్వనాలు పలికి వాతావరణం ప్రదూషితం చేయవద్దు. ఆ దోషం వీళ్ళది కాదు, పైగా వీళ్ళకి ఈ బోధనలు చేసేది ఈ నారదుడు, బృహస్పతులే. నారద, బృహస్పతి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే దుర్గమాసునికి విరోధమైన కారణాన మేము మిమ్మల్ని ఇక్కడే అంతమందిస్తాం.
అంతమొందించేస్తాం. శివ 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 నారాయణ నారాయణ. ఆపు చేయండి ఈ ప్రలాపన. నారాయణ నారాయణ. దేవేంద్ర, దేవతలారా, చూశారా తమ ధర్మం నుంచి విముఖులైనందుకు పరిణామాన్ని? ఇప్పుడు వీళ్ళల్లో ఒక్కడు కూడా యజ్ఞం చెయ్యడు. అలా వీరు యజ్ఞం చేయని కారణాన మీరందరూ శక్తిహీనులైపోతూ ఉంటారు. దేవర్షి, అధర్మం యొక్క వినాశలీలని ఆపడానికి ఏదైనా ఉపాయం చెప్పండి దేవర్షి, ఏదైనా ఉపాయం చెప్పండి. నారాయణ నారాయణ. దేవేంద్ర, గురువు సంకటం నుంచి ముక్తి కలిగిస్తాడు. ఇక ఎవరైనా శిష్యుడు తమ గురువు జ్ఞానాన్నే వేలెత్తి చూపితే కనుక ఆ శిష్యుడు కూడా తమరిలాగానే అహంకారం అనే చక్రవ్యూహంలో చిక్కుకుపోతాడు. వెళ్ళండి దేవేంద్ర, వెళ్ళండి. దేవగురు బృహస్పతిని శరణు కోరండి. బహుశా వారు తమరికి ఈ చక్రవ్యూహం నుండి బయటపడే మార్గం చెబుతారేమో. దేవగురు క్షమించండి, దేవగురు క్షమించండి. తమ ఈ తుచ్చ సేవకుణ్ణి క్షమించండి. అతనికి ధర్మ మార్గాన్ని చూపించండి. దేవేంద్ర, లేవండి. తమరు ఎట్టి అపరాధము చేయలేదు. విపత్కర సమయంలో మతిభ్రమ కలుగవచ్చు, కానీ విపత్తుకి పరిష్కారం మతిభ్రమతో కాదు, ధైర్యము, ఈశ్వరారాధన, ఇంకా ఈశ్వరునిపై నమ్మకంలో దాగి ఉంటుంది. నారాయణ నారాయణ. దేవేంద్ర, చూశారుగా తమరు దేవగురువు యొక్క జ్ఞానము ఇంకా మంచితనము. దేవగురు, ఈ సమయాన మేము ఏం చేస్తే ఉచితమవుతుంది? శక్తిమాత యొక్క ఆరాధన. ఈ దుర్దశ నుండి శక్తిమాతయే మిమ్మల్ని తప్పించగలరు. మీ దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పార్వతీమాతను ఆవాహన చెయ్యండి. కైలాసం చేరే శక్తి మీరు ఎలాగూ కోల్పోయారు. గురుదేవా, గురుదేవా, నేను నా తొందరపాటుకి లాని పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. సమయం ఉండగానే మేము మీ ఆదేశాన్ని, ఉపదేశాన్ని అంగీకరించి ఉంటే నేడు దేవతలకు ఇంతటి విషమ పరిస్థితి ఎదురై ఉండేది కాదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, వింటిని వదిలిన బాణము, నోటు నుండి వెలువడిన మాట ఎప్పటికీ వెనుకకు తిరిగిరావు. గురువు తన శిష్యులతో ఉచ్చస్వరంతో, కటువచనాలతో చెప్పినా సరే ఆ మాటల వెనుక శిష్యుని సఫలత్వమే దాగి ఉంటుంది. గురువు కటువచనాలని, ఉచ్చస్వరాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాడు అంటే తన కళ్ళ ఎదుటనే తన శిష్యుడు జ్ఞానం నుంచి అజ్ఞానము, ప్రకాశం నుంచి అంధకారం వైపు మరలేటప్పుడు. ఇంకా గురువు తన శిష్యుని ఐశ్వర్యానికి ఎన్నడూ కూడా ఆకర్షితుడవ్వడు. అందుకనే సదా నిజాలనే మాట్లాడతాడు. మరి నిజం సదా కటువుగానే ఉంటుంది. ఆలస్యం చేయకండి దేవేంద్ర. సంకటము, పశ్చాత్తాపము, గ్లాని యొక్క ప్రతి భావన నుంచి శక్తిమాత మీకు విముక్తి కలిగిస్తారు. నడవండి. ఓ శక్తిమాత, దయామయి, శక్తిదాయిని, మీ పుత్రులపై కృప చూపించండమ్మా. మీ పుత్రులపై కృప చూపండి. దుష్ట దుర్గమాసుని అత్యాచారాలతో ముల్లోకాల్లోనూ ఆ ఆకారాలు చెలరేగుతున్నాయి. ఓ జగదాంబ, ప్రత్యక్షం అవ్వండమ్మా, ప్రత్యక్షం కండి. దుష్ట దుర్గమాసురుని దుష్టత్వానికి దండన విధించమ్మా. ఓ మాత, మేమందరం దుర్గమాసురుని దుష్టత్వంతో బాధపడ్డాము. తమరే అతని దుష్టత్వం నుండి మమ్మల్ని రక్షించగల శక్తి గలవారు. ఓ శక్తిదాయని మాత, తమరే సత్య సనాతిని. ఓ ముక్తిదాయని మాత, మా భయాన్ని దూరం చేయండి. ఓ మాత, ఓ శక్తి మాత, మేమంతా తమరిని కరుణాస్వరమున పిలుస్తూ ఉన్నాము. మమ్మల్ని కాపాడండి మాత. మాకు దుష్ట దుర్గమాసుని అత్యాచారాల నుండి ముక్తిని కలిగించండి మాత. ఓ ముక్తిదాయని మాత, మేమంతా మీ రాకకై నిరీక్షిస్తూ ఉన్నాము. మాత
భవభయభంజని జగదంబా కరుణాస్వరమున నిన్నే మేము పిలువగా రావమ్మా మము కాపాడగా శక్తిదాయిని సత్య సనాతన మాతా అంబా ముక్తిదాయిని భవభయభంజని జగదంబా కరుణాస్వరమున నిన్నే పిలువగా రావమ్మా మము కాపాడగా కరుణాస్వరమున నిన్నే పిలువగా రావమ్మా మము కాపాడగా శక్తిదాయిని సత్య సనాతన మాతా అంబా ముక్తిదాయిని భవభయభంజని జగదంబా అందరు ప్రాణులు బాధితులమ్మ దుష్టుల మదబలములతో చీకటి మాటున వెలుగు దాగేను లోకము వణికెను భీతితో బాధలు మావి తీర్చగరావా ఓ బాధలు మావి తీర్చగరావా మమతావేశముతో శక్తిదాయిని సత్య సనాతన మాతా అంబా ముక్తిదాయిని భవభయభంజని జగదంబా పొరబాటన్నది జరిగిన మాచే విస్మరించు అది ఓ మాత అధిక కాలమీ తనుగు మనసు కష్టము సైబగలేదు మేము మూర్ఖులం అజ్ఞానులము ఓ మేము మూర్ఖులం అజ్ఞానులము నీకే సకలం విదితం శక్తిదాయిని సత్య సనాతన మాతా అంబా ముక్తిదాయిని భవభయభంజని జగదంబా పీడితమై పుణ్యము పిలిచే చేయగ నీవే రక్ష గర్వము చేత నసింపరాదు క్షమాదయలదే దీక్ష అందుకే వ్యాకుల చిత్తము తోడా ఓ అందుకే వ్యాకుల చిత్తము తోడా కోరేదమిది ఏ భిక్ష శక్తిదాయిని సత్య సనాతన మాతా అంబా ముక్తిదాయిని భవభయభంజని జగదంబా కరుణాస్వరమున నిన్నే పిలువగా రావమ్మా మము కాపాడగా కరుణాస్వరమున నిన్నే పిలువగా రావమ్మా మము కాపాడగా శక్తిదాయిని సత్య సనాతన మాతా అంబా ముక్తిదాయిని భవభయభంజని జగదంబా 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 శక్తి స్వరూపుని ఆరాధించండి. మాకు సహాయం చేయండి.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। శక్తి మాత జగదాంబకి మాత, దుష్ట దైత్యుడైన దుర్గమాసురుడు బ్రహ్మదేవుల నుండి వరాన్ని పొంది వేదాలను పాతాళంలో బందీలుగా ఉంచేశాడు. వేద జ్ఞానము సృష్టి వ్యవస్థకి మూలాధారము మాత. వేద జ్ఞానము లేక మనుషులు తమ ధర్మాన్ని మర్చిపోతున్నారు. పృథ్వీ పైన యజ్ఞాదులు అంతమైపోయాయి. మాత, యజ్ఞాహుతులు లభించనందున మా దేవతల శక్తి క్షీణించిపోయింది మాత. మాత, దేవతల శక్తి క్షీణించినందుకు పరిణామం చూడండి మాత. తమరి ఈ సుందర సృష్టి ఎట్టి దుర్దశల పాలైందో మాత. ఇక్కడ ఒకప్పుడు నదీ జలాల గలగలలతో వాతావరణం ప్రతిధ్వనించేది. కానీ నేడిక్కడి సమస్త వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది మాత. నదులు జలాశయాలు ఎండిపోయాయి మాత. యజ్ఞాహుతి వలన మాకు శక్తి లభించని కారణాన తమరి పుత్రుడైన వరుణునికి వర్షించే సామర్థ్యం నశించింది. జలముకై ఒక్కో బిందువుకి పృథ్వీవాసులు తప్పిస్తున్నారు. దీనంతటికీ కూడా ఆ దుష్ట దుర్గమాసురుడే కారణం మాత. మా జీవితాలని కాపాడండి అమ్మా భవానీ. జలము లేక మా కంఠాలు ఎండిపోతున్నాయి మాత. జలమే జీవనం మాత. జలం లేకుండా మీ సుందర పృథ్వీ వికృతం అయిపోయింది మాత. నా పుత్రుల యొక్క, నా సృష్టి యొక్క ఈ భయంకర దుర్దశని చూడటంతో నా మనస్సు వేదనాభరితమైంది. మీరంతా చింతించకండి. నా శతాక్షి స్వరూపము తన నేత్రాల నుండి జలాన్ని వర్షింపజేసి పృథ్వీని, పృథ్వీవాసులను తృప్తిపరుస్తుంది. శతాక్షి స్వరూపమా, ప్రత్యక్షంగా శతాక్షి మాతకి కరుణామయ జగదాంబకి
అశ్రువుల్ని వర్షించి పృథ్వీని సంతృప్తి పరిచేటి శతాక్షి మాతకి మాత, తమరు సాక్షాత్తు కరుణామూర్తి. తమరు తమ అనేక నేత్రములతో పవిత్రాశ్రువులని వర్షించి పృథ్వీని, ఈ పృథ్వీవాసుల ప్రాణాలని కాపాడారు. మీకు శతకోటి ప్రణామాలు మాత. ఓ దయామయి మాతేశ్వరి, తమరి కృపతోటి మరల పృథ్వీ సస్యశ్యామలమైంది. కానీ ఆకలితో అలమటించే మీ పుత్రుల ప్రాణాలు కాపాడండి మాత. జలము లేక ఆహారం గురించి ఊహించడం కూడా కష్టం మాత. ఆహారం లభించక ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రులపై కృప చూపండి మాత, దయ చూపండి. చూడండి మాత, మీ పుత్రుల దుర్దశ చూడండి. దుర్గమాసురుని అత్యాచారాలు, ఇంకా ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రుల దుర్దశను చూడండి మాత. దయ చూపండి మాతేశ్వరి. కృప చూపండి మాతేశ్వరి. ఏ విధంగా నా శతాక్షి స్వరూపము పృథ్వీ పైన తన అశ్రువులతో వర్షం కురిపించిందో, అదే విధంగా ఆకలితో నకనకలాడుతూ నిష్ప్రాణులవుతున్న పృథ్వీవాసుల యొక్క ప్రాణాలను రక్షించుట కొరకు నా శాకంబరి స్వరూపం పృథ్వీవాసులకు శాకము, ఫలాలు, ఇంకా కాయలు, కూరలను ప్రసాదిస్తుంది. శాకంబరి స్వరూపమా, ప్రత్యక్షమవ్వు. దయామయి శాకంబరి మాతకి, కరుణామయి శాకంబరి మాతకి, జీవనదాత శాకంబరి మాతకి. జీవనదాత శాకంబరి మాతకి. ఓ కరుణామయి శాకంబరి మాత, ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రులకు ఫలాలు, కాయగూరలు, శాకము ప్రసాదించి తమరు దుష్ట దుర్గమాసురుని దుష్టత్వానికి అంతాన్ని ప్రారంభించారు మాత. తమరికి శతకోటి ప్రణామాలు. దయామయి శాకంబరి మాతకి. ఓ దయామయి మాతా జగదాంబ, తమరు ఇక్కడ ప్రత్యక్షమై మాకు నిరూపించారు తమరు సదా మా భక్తులపై దయాశీలురేనని. దయ చూపండి మాత, దయ చూపండి. దుష్ట దుర్గమాసుని అత్యాచారాల నుండి మాకు విముక్తి కలిగించండి. విముక్తి కలిగించండి మాత, విముక్తి కలిగించండి. మా మందబుద్ధి దేవతల అపరాధాన్ని తమను క్షమించండి మాత. మాకు దుర్గమాసురుల దుష్టత్వము ఇంకా అత్యాచారాల నుండి విముక్తి కలిగించండి మాత, దుష్ట దుర్గమాసురుడు మాపైనే కాదు,
అనంత దివ్య జ్ఞాన సాగరాలైన వేదాలపై భయంకర అత్యాచారాలు జరిపాడు. అతన్ని దండించండి మాత, అతన్ని దండించండి. మాత, పరమపిత బ్రహ్మదేవుల నుండి అనేక వరాలను పొందినటువంటి అతులిత బలశాలి అయిన దుష్ట దుర్గమాసురుడు పరమపిత బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు, పరమశివశంకరులు ఇంకా శ్రీ గణేశులచే అవధ్యుడు. అతని వధ కేవలం తమరి వల్లనే కాగలదు. మా జీవితాన్ని కాపాడండి మాత, కాపాడండి మాత, మమ్మల్ని రక్షించండి మాత, మమ్మల్ని రక్షించండి మాత. త్రాహిమాం, త్రాహిమాం, త్రాహిమాం. దుర్గమాసుని అంతం చేసి అత్యాచారాల నుండి రక్షించండి మాత. మీరందరూ వినండి. ఇక దుర్గమాసురునికి అంత్యకాలం ఆసన్నమైంది. నేనా దుష్టుణ్ణి సంహరించి మీ అందరికీ అతని అత్యాచారాల నుండి ముక్తిని ప్రసాదించడంతో పాటు దేవేంద్రుణ్ణి స్వర్గలోకంలోనూ ఇంకా వేదములను బ్రహ్మదేవుల కరకమలములలోనూ ప్రతిష్ఠింపజేస్తాను. జగజ్జనని శివశక్తి మాతా జగదంబకి జయము, జయము, జయము.